ప్రజలు పంపించిన బహుజన యుద్ధ వీరుడు ఎవరంటే ఎవరు? శ్రీమతి శ్రీ పట్లోల సబితా ఇంద్రారెడ్డి గారు, శాసనసభ సభ్యురాలు, మహేశ్వరం నియోజకవర్గం. మాజీ మంత్రివర్యులు శ్రీమతి పట్లోల సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మరి ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా రంగారెడ్డి జిల్లా తీగల హనుమరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమానికి వీచేసినటువంటి గౌరవ పెద్దలు, ముఖ్యంగా మన ప్రాంతంలో మరి బహుజన రాజ్యం అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ కనకమావిడి స్వామి గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాజీ శాసన మరి బీసీ గౌడ కుటుంబాలు మరి చాలా మాత్రం ఈ గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతూ తమ్ముడు చెప్పాడు, శ్రవణ్ చెప్పాడు, ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఎందుకు లేకుండిందంటే లేకుండింది అప్పటి వరకు. అంటే కుల వృత్తుల మీద ఆధారపడ్డ కులాల విషయంలో కానీ, కుల వృత్తులకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది కానీ, కుల వృత్తులలో ఉన్న నాయకులు ఏ విధంగా పోరాటం చేశారు గతంలో అనేది అవగాహన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్పందిస్తారు. అవగాహన ఉన్న నాయకులు ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఎందుకంటే అడగగానే పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడమే కాదు, కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి. పెద్ద మనుషులు అంటేనేమో కుల వృత్తుల మీద ఆధారపడతారు, కానీ వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి బాగా అనే ఉద్దేశంతో గురుకులాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మాతో డిస్కస్ చేస్తే ఏమన్నారంటే, బీసీ కమ్యూనిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, మిగతా కమ్యూనిటీని బేరీజ్ వేసుకుంటే వీళ్ళ గురుకులాల సంఖ్య కూడా డబల్ చేయాలి, ఆ విధంగా పెట్టండి. ప్రతి నియోజకవర్గంలో 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 తీసుకోండి, కానీ బీసీ గురుకులాల సంఖ్య మాత్రం పెంచండి అని చెప్పారు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు బీసీ గురుకులాల సంఖ్య కూడా పెంచున్నాం. ఒక 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే 4